ఇక ఇల్లీగల్ ఫైనాన్స్ దందా వ్యవహారంలో ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో అసలు నిందితులు ఎవరన్నది బయటపడింది. కేసును సీరియస్ గా తీసుకున్న సిఐడి అధికారులు మోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. అయితే మోహన్ రెడ్డి కొందరి పేర్లు కావాలని చెప్పారన్న విషయంపైన విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. కరీంనగర్ జిల్లాను షేక్ చేసిన ఫైనాన్స్ దందాపై ఓ క్లారిటీకొచ్చారు సిఐడి అధికారులు. ఇల్లీగల్ గా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఖాకీ ఖల్నాయక్ల కథేందో తేల్చేందుకు సిద్ధమయ్యారు. కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్ఐ మోహన్ రెడ్డిని తమదైన స్టైల్లో విచారించిన సిఐడి అధికారులు దీని వెనుకున్న పెద్ద చేపలు ఎవరన్న దానిపై నివేదికను రెడీ చేశారు. వడ్డీ వ్యాపారానికి డబ్బెక్కడిది, దీని వెనుకున్న బినామీలెవరనే కోణంలో విచారణ జరిపిన అధికారులకు మోహన్ రెడ్డి చెప్పిన నిజాలు కళ్లు బయర్లు కమ్మేలా చేశాయి. మోహన్ రెడ్డి విచారణతో జిల్లాలో వడ్డీ వ్యాపారం చేస్తున్న ఖాకీలు ఎవరనే దానిపై క్లారిటీకొచ్చారు సిఐడి అధికారులు. వ్యాపారానికి భారీగా పెట్టుబడులు పెట్టి తనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఖాకీ పెద్దలు ఎవరనేది స్పష్టం చేశాడు మోహన్ రెడ్డి. దీంతో జిల్లా పోలీసుల పరువు బజార్లో పడ్డట్టయింది. మోహన్ రెడ్డి చెప్పిన లిస్టులో జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సహా పలువురు డీఎస్పీలు, సీఐలు ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం మోహన్ రెడ్డితో పాటు అదుపులోకి తీసుకున్న హోంగార్డు శ్రీనివాస్ నుంచి 18 పేజీలతో కూడిన వాంగ్మూలాన్ని తయారు చేశారు. పనిలో పనిగా 3631 సెల్ నెంబర్లను స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. నివేదిక ప్రకారం మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారిలో కరీంనగర్ ఏఎస్పీ జనార్దన్ రెడ్డి 90 లక్షలు, సిఐడి డీఎస్పీ రంగరాజు భాస్కరరాజు 10 లక్షలు, ఎస్ఐబి ఇంటెలిజెన్స్ డీఎస్పీ బుచ్చిరాములు 20 లక్షలు, డీఎస్పీ సాయి మనోహర్ 35 లక్షలు, సిఐడి సిఐఆర్ ప్రకాష్ 20 లక్షలు, సిహెచ్ మల్లయ్య 20 లక్షలు, శంకర్ సింగ్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. తన అక్రమ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసేందుకు హుజురాబాద్ డీఎస్పీ సంజీవ్ కుమార్, కోరుట్ల సీఐ సురేందర్, గతంలో కరీంనగర్లో సీఐగా పనిచేసి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ముధోల్ సీఐగా ఉన్న గణపతి జాదవ్ తో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు, వైద్యులు సహకరించినట్లు మోహన్ రెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇచ్చిన అప్పులు, వడ్డీల వసూళ్ల కోసం సిహెచ్ మల్లయ్య, సిఐ ఎస్పీ అటాచ్డ్, శంకర్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ 1 టౌన్ కరీంనగర్, కొండా శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్, పరశురాం గౌడ్ కానిస్టేబుల్ సిఐడి, శ్రీనివాస్ హోంగార్డ్, ఏ శంకర్ పీసీ 1 టౌన్ కరీంనగర్, పంకజ్ సింగ్ అలియాస్ పైల్వాన్ జానేశ్వర్ అకౌంటెంట్, పుల్గం మల్లేశం, శ్రీకాంత్, అందె సత్యనారాయణ, మంచాల కృష్ణ, జోగినపల్లి సత్యనారాయణరావు, లవకుమార్ తో పాటు తన బంధువులు సహకరించేవారని తెలిపాడు. విచారణలో భాగంగా మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు విని సిఐడి అధికారులు ఆశ్చర్యపోయారు. తనకు కరీంనగర్ భగత్ నగర్ లో ప్లాట్, రామచంద్రపూర్ లో 2.20 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్ రామ్నగర్ లో భార్య పేరుతో 4840 చదరపు గజాల స్థలం, కరీంనగర్ లో ప్రస్తుతం సిఐడి కార్యాలయం ఉన్న భవనం, 250 చదరపు గజాల మరో ఇంటి స్థలం, కొత్తపల్లిలో 799 చదరపు గజాల స్థలం, మణిరత్న బార్ అండ్ రెస్టారెంట్ భవనం, రెడ్డి కాలనీలో ఓ ఇల్లు, వారసత్వంగా వచ్చిన 65 ఎకరాల వ్యవసాయ భూమి, రేకుర్తిలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, చింతకుంటలో 30 గుంటల ఇంటి స్థలం, కట్టరాంపూర్లో 242 చదరపు గజాల ఇంటి స్థలం, తిరుమల నగర్లో ఓ భవనం, మెదక్ జిల్లా సిద్దిపేట ప్రశాంత్ నగర్లో 692 చదరపు గజాల ప్లాట్ ఉన్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు మోహన్ రెడ్డి. అనుకున్నదే అయ్యింది. ఓ ఎస్ఐ స్థాయి అధికారి ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడంటే దీని వెనకాల ఏవో పెద్ద చేపలు ఉంటాయన్న సిఐడి అధికారుల అనుమానం నిజమైంది. విచారణలో ఓ ఎస్పీ స్థాయి వ్యక్తితో పాటు 3 డీఎస్పీలు దీనిలో ఉన్నారని తేలడంతో పోలీసుల పరువు బజార్లో పడ్డట్టయింది.